విజయ వర్తమానము విషయంలో దేవుని యొక్క సహాయము మనకు ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. త్వరలో వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధులు ఎవరైనా స్తోత్ర మేమందరం మీ పిల్లలుగా ఈ సన్నిధిలో కూడి మాటలు వినడానికి గుర్తించడానికి మీ నుండి హెచ్చరిక వర్తమానాలు వినడానికి మా జీవితాన్ని సరి చేసుకోవడానికి మీ సన్నిధిలో వచ్చినట్లుగా దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మేము వినవలసిన సాందర్భం మాకు అనిపించండి. మీరు గొప్పతనాన్ని మేము అర్థం చేసుకున్నప్పుడు మా మనోనేతలు కలుగుని సంస్థాన్ని రక్షకుడు యేసు క్రీస్తు గారి దివ్యనామమున ప్రార్థిస్తున్నాము. ప్రభునందు ప్రియమైన వాళ్ళ ఈ దిన ఆరాధన వర్తమాన శీర్షిక యోవేలు గ్రంథంలోని దేవుని లక్షణం. కొద్ది నిమిషాలు ఈ గ్రంథంలో ఉన్నటువంటి దేవుని లక్షణాలను ధ్యానం చేసుకుని మొట్టమొదటిగా యోవేలు అనేటువంటి మాటకు అర్థాన్ని మనం గమనిస్తే యోవేలు అనగా యెహోవాయే దేవుడు అని అర్థం. యోవేలు అంటే అర్థమేంటి? యెహోవాయే దేవుడు అని అర్థం. అయితే ఈ యోవేలు గ్రంథంలో మనకు కనిపించేవి 3 అధ్యాయాలు. ఈ 3 అధ్యాయాలు కూడా మనకు చాలా సంగతులు నేర్పిస్తాయి. ఇశ్రాయేలు యొక్క చరిత్ర తెలిసినటువంటి మనకు ఈ గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఎన్నో విషయాలు మనసులోకి రావడము మనం గమనిస్తాం. ఇశ్రాయేలు పరిస్థితి ఎలా ఉంది అంటే, ఐగుప్తు దేశం నుండి తండ్రి అయినటువంటి దేవుడు కానానుకు మోషే నాయకత్వాన వారిని తీసుకొని వచ్చాడు. అనేకమైన శ్రమలు, శోధనలు, వివిధ రకాలైనటువంటి సంకట పరిస్థితులలో నుండి వారిని తీసుకొని వచ్చి కానాను అనేటువంటి ఒక విశాలమైనటువంటి ప్రాంతంలో, ఒక సువిశాలమైనటువంటి పరిస్థితుల మధ్య సస్యశ్యామలంగా ఉన్నటువంటి భూమిలో ఇశ్రాయేలీయులను దేవుడు అక్కడ పెట్టారు. అయితే వారు ఎలా మారిపోయారు? దేవుడు ఇచ్చిన వాటి పట్ల, దేవుడు వారు ఎలా కలిగించినటువంటి వాటి పట్ల వారి హృదయంలో ఎలాంటి భావం ఉన్నది దాన్ని గమనించినట్లయితే, దేవుడు ఇచ్చినటువంటి ప్రతిదాన్ని కూడా తీసుకున్నటువంటి వీరు తర్వాత ఏమైపోయారంటే దేవుడిని మరిచిపోయేటువంటి స్థాయికి వెళ్ళిపోయారు. దేవుడు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని సొంతం చేసుకున్నటువంటి వీరు కానానులో దేవుడికి దూరమయ్యేటువంటి పరిస్థితిలోకి వచ్చేసారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మాటను వర్ణించడానికి ఏమైనా రీసెంట్గా జరిగిన ఏమైనా సంఘటనలు ఏమైనా ఉన్నాయని చెప్పి ఆలోచన చేస్తున్నప్పుడు ఈ మధ్యలోనే చదివినటువంటి ఒక న్యూస్ పేపర్లో అయినటువంటి ఒక ఆర్టికల్ గుర్తుకొచ్చింది. అందులో ఏమిటంటే, ఒక తండ్రి తన కొడుకుని బాగా చదివించాడట, కష్టపడ్డాడు, ఎన్నో శ్రమలు పొందాడు. ఈ తండ్రి కొడుకును బాగా చదివించి మంచి ప్రయోజకుని చేశాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ప్రయోజకుడైనటువంటి పిల్లవాడు, నాన్న నేను విదేశాలకు వెళ్తాను, విదేశాల్లో మంచి అవకాశం ఉంది, జాబ్ ఆపర్చునిటీ ఉంది, నేను అక్కడికి వెళ్తాను అన్నాడు. సరే నాన్న అని బాబుకు చెప్పాడు. అయితే నాన్న అతను అక్కడ పంపించడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఏదో రకంగా అరేంజ్ చేశాడు, బాబుని విదేశాలకు పంపించాడు. అయితే వెళ్ళినటువంటి ఈ బాబు అక్కడ పనిలో బిజీ అయిపోయాడు. ఈ దేశంలో తండ్రి చాలా కష్ట పరిస్థితుల్లో కూడా వెళ్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళినటువంటి ఆ సుపుత్రుడు మాత్రము తండ్రిని పట్టించుకోకుండా విదేశాలలో జాబ్ చేసుకుంటూ అలాగే తన జీవితాన్ని ముందు కొనసాగిస్తూ ఉంటాడు. ఒక కాలం వచ్చింది, ఈ తండ్రికి ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. కష్టపడ్డాడు కదా కొడుకు కోసం, రాత్రి మొదలు కష్టపడ్డాడు, చెమట వచ్చాడు, ఆలోచనలన్నీ కొడుకు చుట్టే, ప్రతి ఆలోచన ప్రతి దినం అంతా కొడుకు కోసమే తన శ్రమ ధారపోస్తే చివరికి అతను అక్కడికి ఎక్కడికో వెళ్ళిపోయాడు. కొడుకు అభివృద్ధి కోసమే కదా అని పంపించాడు. అయితే ఈయన యొక్క శారీరక స్థితి, మానసిక స్థితి, ఆర్థిక పరిస్థితి అంతా కూడా క్షీణిస్తున్నటువంటి సమయంలో
ఎన్నోసార్లు ఉత్తరం రాశారు, ఎలా చూడాలనిపిస్తుందని. చాలా వచ్చేదరా నాన్న, నేను చాలా బిజీ నాన్న, సో బిజీ టు మీట్ యూ, సారీ ఐ కాంట్ కమ్ టు యువర్ ప్లేస్. నేను రాలేను అక్కడికి, నాకు చాలా పనులు ఉన్నాయని చెప్పాను. సరే పిల్లడు పాప బిజీగా ఉన్నాలే అనుకున్నాడు తండ్రి. అయితే ఇంకా ఆరోగ్యం క్షీణిస్తుంది, అయినా కూడా కొడుకు రావడం, ఆర్థికంగా చిక్కిపోయాడు, అయినా కూడా కొడుకు రావడం, ఎందుకంటే ఆయన అక్కడ బిజీగా ఉన్నాడు. అయితే ఒక సందర్భం వచ్చింది, మనందరికి వచ్చే సందర్భమే చావు. ఆ తండ్రికి చావు సంభవించింది. చావు సంభవించిన తర్వాత ఈ తండ్రికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్ ఫోన్ చేశాడు, బాబు నాన్న చనిపోయాడు అంటే, చనిపోయాడు నాకు ముందే చెప్పాలి కదా, పరిస్థితి ఎదుగుతాయి, ఇప్పుడు నాకు సడన్గా లీవ్ దొరకదు, నేను సడన్గా రాలేను అంటే, మరి ఎలా అంటే, ఏం పర్లేదు నేను అన్ని చూసుకుంటాను. కానీ విదేశాల్లోనే ఉండి ఈ దేశంలో ఉన్నటువంటి తండ్రి యొక్క ఖననం కోసం లేక అంత్యక్రియల కోసం ఆయన అక్కడ నుండి ఇక్కడికి ఫోన్ కమ్యూనికేషన్ చేసి అక్కడ ఉన్నటువంటి ఆ ఊళ్ళో ఉన్నటువంటి కొంతమంది చేత ఆ అంత్యక్రియల కార్యక్రమం అంతా పూర్తి చేయించాడట. నేను డబ్బులు వేసాను లేకు, నువ్వేమి భయపడకు, నేను పంపించిన డబ్బులతో మొత్తం కార్యక్రమాలన్నీ పూర్తి చేసేయాలి. అంత్యక్రియలు కంప్లీట్ అయిపోయాయి. కొన్ని రోజుల తర్వాత లీవ్ దొరికింది, ఇచ్చాడు. వచ్చిన తర్వాత ఆ అంకుల్, మీ నాన్నగారు తాను పోయేటువంటి సమయంలో నీ గురించి చాలా ఆలోచన చేశాడు, ఎప్పుడు నీ గురించి మాట్లాడాడు. ఇప్పుడు ఒక లెటర్ ఇచ్చాను నాన్న, తీసుకో అని ఒక లెటర్ ఇచ్చాడు. ఆ లెటర్లో ఉన్నది ఏంటంటే, బాబు నువ్వు నన్ను చూడడానికి నీకు సమయం లేకుండా ఉంది కదా, అయినా సరే నువ్వు వస్తావని నాకు తెలుసు, ఎందుకంటే చనిపోయిన తర్వాత తండ్రిని చూడడానికి రాకపోతే బాగోదు కదా, నువ్వు వస్తావు నాకు తెలుసు. అయితే నీ అమూల్యమైన సమయాన్ని నువ్వు నా కోసం కేటాయించలేకపోయావు. నీకున్న స్థానం, నీకున్న ఉద్యోగం, నీకున్నటువంటి ఈ బిజీ షెడ్యూల్ ఎవరి వల్ల వచ్చిందో అసలు గుర్తు పెట్టుకొని ఉంటే బాగుంది. సరే నువ్వు బిజీగా ఉన్నావు, నీకు ఇబ్బంది కలగకూడదని, నీకు ఇబ్బంది ఉండకూడదని నేనే నా అంత్యక్రియలకు ముందుగానే డబ్బులు ఇచ్చి పెట్టుకున్నాను. నువ్వు డబ్బులు పంపించి ఉంటావు అని కూడా నాకు తెలుసు. అంకుల్ దగ్గర నా అంత్యక్రియలకు నేను సేవ్ చేసుకున్న డబ్బులు ఉన్నాయి. అంకుల్ దగ్గర డబ్బులు తీసుకొని తిరిగి నీ బిజీ లైఫ్లోకి నువ్వు వెళ్ళిపోవచ్చు. నన్ను చూడడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇదే పరిస్థితి ఇశ్రాయేలు విషయంలో తండ్రి అయిన దేవుడు ఉంది. ఇశ్రాయేలులకు తండ్రి అయిన దేవుడు సమస్తము ఇచ్చాడు, సమస్తము ధారపోశాడు. వారి కోసము ఆయన చేయలేదంటూ ఏమీ లేదు. రాజులను ఎదిరింపజేశాడు, అరణ్యంలో నడిపించాడు, ఆకాశం నుండి మన్నాను కురిపించాడు, ఎర్ర సముద్రాన్ని చీల్చివేశాడు, దేశాలను ఆపి రాజులను ఆపి వీరికి ఏ రకమైన ఇబ్బంది కలగకుండా వారిని సురక్షితముగా కానాను తీసుకుని వచ్చి పెడితే, సురక్షితమైన ప్రాంతంలో సదుపాయాలు అన్నీ ఉన్నటువంటి ప్రాంతంలో వారు సుఖిస్తూ సదుపాయాలను అనుభవిస్తూ వాటిని ఇచ్చినటువంటి దేవుడినే మర్చిపోయారు. వాటిని అనుగ్రహించినటువంటి దేవుడిని మర్చిపోయారు వారు. అయితే వారిని చూస్తూ దేవుడు విలపిస్తున్నాడు, బాధపడుతున్నాడు. నేను ఏం చేశానయ్యా, అన్ని విషయాలు నేను బాగా చూసుకున్నా కదా, నన్ను నిజంగా మర్చిపోయాను. బిజీ అయిపోయావా దేంట్లో? యోగేంద్ర మొదటి అధ్యాయంలో చదివితే మాకు అర్థమవుతుంది. దేంట్లో బిజీ అయిపోయాడు తెలుసా? తాగుడులో బిజీ అయిపోయారు. దేవుడు ఇచ్చినటువంటి ప్రతి వనరులు ఎక్కువైపోయి తాగుడు బానిసలైపోయి తాగుడులో బిజీ అయిపోయారు. తండ్రిని పట్టించుకోవడం లేదు, మందిరానికి రావడం లేదు, దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టేటువంటి సమాజంగా మారిపోయింది ఈ యొక్క సమాజం. ఆ విదేశాలలో ఉన్నటువంటి కొడుకు విషయంలో తండ్రి పట్ల బాధ ఏదైతే ఉందో, ఇశ్రాయేలీయుల విషయంలో తండ్రి అయినటువంటి దేవుడి పట్ల బాధ కూడా అలాగే ఉంది. అటువంటి కఠినమైనటువంటి ఇశ్రాయేలీయులకు దేవుడు అనేక సార్లు హెచ్చరికలు
పంపించాడు. ఇదిగో మీరు మారండి, మీరు మార్చుకోండి మీ పద్ధతులు, మీరు మార్చుకోకపోతే నేనేంటో మీకు చూపించాల్సి వస్తుంది అని ఎన్నో రోజులు ఓపిక పట్టి చివరికి కొన్ని విషయాలు ఆయన మనందరికీ చెప్పడం జరుగుతుంది. అదే యోవేలు గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు. సరే, మొదటిగా దేవుని యొక్క లక్షణాల్లో మొదటి లక్షణాన్ని ఒకసారి గమనిద్దాం. చూడండి, యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనం నేను చదువుతాను, వినండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనం. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇస్తును అన్నాడు. సరే, ఇక్కడ మహాసైన్యము అన్నదాన్ని తీసుకున్నాను. మహాసైన్య నాయకుడైన దేవుడు మొదటి పాయింట్. 2వ అధ్యాయము 11వ వచనంలో మనం చదువుకున్నాం కదా. 2వ అధ్యాయం 11వ వచనం. యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుము వలె గర్జించుచున్నాడు. ఆయన దండు బహు గొప్పదై ఉన్నది. ఏంటి ఈ దండు? తిని సుఖానికి మరిగిపోయినటువంటి వీరు, సదుపాయాలు వాడుకున్నటువంటి వీరు దేవుడిని మర్చిపోతే దేవుడు వారి విషయంలో చేసింది ఏంటో తెలుసా? వారిని సరి చేయాలనుకున్నాడు. అందుకనే మొదటగా వారికి దేవుడు ఇచ్చినటువంటి శిక్ష ఏంటి అంటే కరువు. వారు ఏ పంట పొలాలను చూసుకొని, ఏ ద్రాక్ష తోటలను చూసుకొని వారు విర్రవేగుతున్నారో, మాకు ఏమి తక్కువ అని అనుకుంటూ ఉన్నారో వాటిని దేవుడు దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేశాడు. చూడండి, మొదటి అధ్యాయం 4వ వచనం నేను చదువుతున్నాను. గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేసి ఉన్నవి, పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. పంట ఎక్కువైపోయి, తిండి ఎక్కువైపోయి, సదుపాయాలు ఎక్కువైపోయి నన్ను మర్చిపోయారు కదా. దేన్ని పెట్టుకొని అయితే మీరు నన్ను మర్చిపోయారో దాని మీద పడతాను. వారి పంటల మీదకి దేవుడు మిడతల దండును పంపించాడు, చీడ పురుగులను పంపించాడు, పసరు పురుగులను పంపించాడు, ఆహారము లేకుండా చేశాడు వారికి. చివరికి జరిగింది ఏంటి అంటే మందిరంలోకి నైవేద్యము, పానార్పణము తీసుకురావడానికి కూడా వారి దగ్గర ఆహారం లేనటువంటి స్థితిలోకి వారు వెళ్ళిపోయారు. మహాసైన్య నాయకుడు వేటిని సైన్యంలో వాడుకున్నాడు? మిడతల దండును వాడుకున్నాడు. ఇంకా దేన్ని వాడుకున్నాడు? చీడ పురుగులు వాడుకున్నాడు, గొంగలి పురుగులను వాడుకున్నాడు, పసర పురుగులను వాడుకున్నాడు. ఇది శారీరకంగా వారి విషయంలో దేవుడు చేసిందంటే. రెండవదిగా అందులోనే వారికి ఆత్మీయ విషయాల్లో, లేకపోతే ఆ సమాజానికి దేవుడు చేసింది ఏంటో తెలుసా? ఈ తిరుగుబాటు చేసే మనస్తత్వం ఉన్నటువంటి ఇశ్రాయేలీయులను అణచడానికి, వారి బుద్ధి మార్చడానికి, మనుషులైతే మార్చలేరు, అయితే దేవుడు మార్చడానికి సిద్ధపడినటువంటి ఈయన ఇశ్రాయేలీయుల మీదకి ప్రవచనాన్ని ఆయన ఇచ్చాడు. ఏమన్నాడో తెలుసా? ఆర్థికంగా పంట విషయంలో ఈ పురుగుల చేత నీ పంట ఏ రకంగా నాశనమైందో ఇదిగో డ్యూయల్ ప్రాఫెసీ ఇస్తున్నాను. ఇదే విధంగా నీ జనాంగం అంతా కూడా భవిష్యత్తులో నాశనం కాబోతుంది అన్నాడు. ఏ రకంగా? చూడండి, మొదటి అధ్యాయం 4వ వచనం. గొంగలి పురుగులు విడిచిన దాన్ని, గొంగలి పురుగులు ఏం చేయడానికి వచ్చాయంటే పంటలు తినడానికి వచ్చాయి. అలాగే బబులోను అనేటువంటి సామ్రాజ్యము ఇశ్రాయేలీయుల మీదకు వచ్చి మిమ్మల్ని చెరగా తీసుకొని పోతారు అనడానికి గుర్తుగా గొంగలి పురుగులను ముందుగా వాడాడు. గొంగలి పురుగులు వచ్చి వీరిని పట్టేసుకుంటాయి, చెరలోకి తీసుకొని పోతాయి. తర్వాత గొంగలి పురుగు విడిచిన దాన్ని ఎవరు పట్టుకుంటారంట? మిడతలు తినివేస్తాయి అన్నాడు. ఈ మిడతలు ఎవరంటే మాదియా పారసీక సామ్రాజ్యం వారు. గొంగలి పురుగులు బబులోను సామ్రాజ్యం, మిడతలనగా మాదియా సామ్రాజ్యం. ఆ తర్వాత అంటే ఇశ్రాయేలు మొదటగా బబులోను చెరకు వెళ్ళారు. ఆ తర్వాత బబులోనీయులను మాదియా పారసీకులు కైవసం చేసుకున్నారు. ఆ మాదియా పారసీకులు విడిచి వెళ్ళినటువంటి వారు, లేకపోతే శేషముగా ఉన్నటువంటి ఇశ్రాయేలులను వారు కూడా యుద్ధాల ద్వారా వారిని ఎంతగానో ఇబ్బంది పెట్టారు. తర్వాత మిడతలు విడిచిన వాటిని, అంటే మాదియా పారసీకులు విడిచినటువంటి వాటిని పసరు పురుగులు తినివేసి ఉన్నాయి. పసరు పురుగులు అనగా గ్రీకులు. ఈ గ్రీసు దేశస్తులు, ఈ గ్రీకు సైన్యము ఆ తర్వాత వీరిని పట్టుకున్నట్టుగా మనం చరిత్రలో గమనిస్తాం. ఆ తర్వాత పసరు పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినివేసి ఉన్నాయి.
అనగా చీడపురుగులు రోమా సామ్రాజ్యానికి గుర్తుగా ఉన్నాయి. గొంగళ పురుగులు బబులోను సామ్రాజ్యానికి, మిడతలు మాదీయ పారసిక సామ్రాజ్యానికి, పసరు పురుగులు గ్రీకులకు అనగా గ్రీసు దేశస్తులకు సూచనగా, చీడపురుగులు రోమా సామ్రాజ్యం. ఇదిగో ఇశ్రాయేలీయులారా, నేను మిమ్మల్ని కానానులో పెట్టి మిమ్మల్ని బాగా చూసుకుంటూ ఉంటే నన్ను మీరు విశ్వసిస్తున్నారు కదా. మీరు నాకు తిరుగుబాటు చేసే ప్రతి సందర్భంలోనూ, మీరు నన్ను మర్చిపోయే ప్రతి సందర్భంలోనూ నేను మీ మీదకి నేను తీసుకొని రాబోతున్నటువంటి సైన్యం ఏంటి అంటే శత్రు సైన్యాన్ని తీసుకొని పోతున్నాను. వారిని మీ మీదకు పంపిస్తున్నది కూడా నేనే. బబులోనులను పంపించింది నేనే, మాదీయ పారసీకులను పంపించింది నేనే, గ్రీసు దేశస్తులను పంపించింది నేనే, రోమా సామ్రాజ్యం యొక్క ఆధీనంలోకి మిమ్మల్ని తీసుకొని వెళ్తూ ఉన్నది, వెళ్ళబోతూ ఉన్నది కూడా నేనే అని వారి ప్రవచనాన్ని తండ్రి దేవుడు యోవేలు గారి ద్వారా ఆయన బయలుపరచాడు. మొదటిది మహాసైన్య నాయకుడు. అందులోన రెండు చూసాం. మిడతల దండుకు సంబంధించినటువంటి పురుగుల సైన్యాన్ని మహాసైన్యంగా దేవుడు వర్ణించాడు. రెండవది అన్య శత్రువు లేకపోతే శత్రు రాజులను ఒక దండుగా ఆ మహాసైన్యానికి దేవుడే నాయకుడుగా ఉన్నాడు. వీరు దేవుని పిల్లలే కదా. మరి దేవుని పిల్లల మీదకి అన్యులను శత్రువులుగా పంపిస్తాడంటే ఏం చేయాలి? మనం మారలేము, మన పరిస్థితులు మారలేవు, మన ఆలోచనలు మారలేవు. ఏం చేస్తాడు? ఆత్మీయుల ద్వారా నువ్వు మారకపోతే అన్యుల ద్వారా కూడా నీకు హెచ్చరికలు జారీ చేయగలుగుతాడు దేవుడు. యోనా విషయంలో జరిగింది అదే కదా. అన్నజనులు అలా చెప్పినా మనం మారకపోతే దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు అనడానికి ఈ ఉదాహరణే చక్కటి ఉదాహరణ. సరే, మొదటిది మహాసైన్య నాయకుడైన దేవుడు. రెండవది యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతాను, వినండి. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి అన్నాడు. చాలు. రెండవది మహాప్రేమికుడైన దేవుడు. మొదటిది మహాసైన్య నాయకుడైన దేవుడు, రెండవది మహాప్రేమికుడైన దేవుడు. ఏంటి దేవుడు వారి ఎడల చూపించినటువంటి ప్రేమ? శిక్షించాలని ఇప్పుడే చెప్పారు కదా, ప్రవచనం ఇప్పుడే ఇచ్చారు కదా. ఏమని? బబులోనీయులు, మాదీయ పారసీకులు, గ్రీసు దేశస్తులు, రోమన్ సామ్రాజ్యము అని భవిష్యత్తులో జరగబోయేటువంటి వాటిని, ఆ శిక్షను ఇప్పుడే చెప్పేశారు కదా. ఇది ఏమి ప్రేమ అని అనుకున్నట్లయితే దేవుడు ఇక్కడ 2వ అధ్యాయం 10వ వచనంలో చెబుతున్నాడు, మీ దేవుడైన యెహోవా ఎలాంటి వాడట? కరుణా వాత్సల్యము గలవాడు, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడై ఉండి. తర్వాతి మాట చాలా కీలకం. తాను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడు కనుక. మీరు మాట వినకపోతే నేను ఈ కార్యం చేయాలని నిర్ణయించుకున్నా. మీరు మాట వింటే తాను తీసుకున్న నిర్ణయాన్ని దేవుడు మార్చుకోవడానికి సిద్ధముగా ఉన్నాడు. నేను జీవితంలో మనం అనేక సార్లు పడిపోయి ఉండవచ్చు, కానీ దేవుడు పిలిచినప్పుడు రావాలి. రాకపోతే జరిగేటువంటి సంభవాలు చాలా దారుణంగా ఉంటాయి. వస్తే నీ విషయంలో దేవుడు ఏ శిక్షను దాచి ఉంచాడో వాటన్నిటినీ దేవుడు రద్దు చేసేటువంటి అవకాశం కూడా ఉన్నది. అంటున్నాడు, తాను ఉద్దేశించిన కీడుని చేయక పశ్చాత్తాపపడు కనుక ఏం చేయాలట? నీ వస్త్రములు కాక, అంటే పై యాక్షన్లు చేయొద్దండి, మనుషులకు కనిపించేలాగా నటించకండి. మరి ఏం చేయాలి? నీ వస్త్రములను కాక నీ హృదయములను చూపుకొని ఆయన తట్టు తిరగండి. మనసు మారాలి, దేవుని మనసు మారాలి. నీ విషయంలో భవిష్యత్తులో దేవుడు ఉంచిన శిక్షను రద్దు చేసే విషయంలో దేవుని మనసు మారాలి అంటే మన మనసు మారాలి. ఆయన మనసు మార్చేటువంటిది ఏదైనా ఉంది అంటే మన మనసు మనము మార్చుకుంటే తప్ప ఆయన మనసు మారదు. ఆయన తట్టు తిరిగితే ఆయన మనసు మారుతుంది. నీ కొరకు సిద్ధపరిచిన ఏ శిక్ష అయినా సరే ఆ కీడు నీ మీదకు రాకుండా దేవుడు ఇప్పుడే ఆపు చేసేస్తాడు. 11వ వచనం మొదట్లో గమనించాను, మీ దేవుడని యెహోవా ఎలాంటి వాడంట? కరుణా వాత్సల్యములు గలవాడు. ఆయన కరుణా సంపన్నుడు, ఆయనలో కరుణ ఉంది. 3 మాటలు చెప్తాను, ఇందులో జ్ఞాపకం పెట్టుకుందాం. మొదటి మాట ఎక్కడ చూద్దామంటే 17వ వచనాన్ని చదువుతాను, వినండి. యెహోవాకు పరిచర్య చేయ యాజకులు మంటపములకు బలిపీఠములకు మధ్య నిలవబడి కన్నీళ్లు విడుచుచు, యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకొని
అన్యజనులు వారి మీద ప్రభుత్వం చేయనట్టు వారిని అవమానాలకు అప్పగింపకము అన్నాడు. ఇక్కడ జాలి అన్న మాట వస్తుంది. 13వ వచనంలో ఈ దేవుని యొక్క కరుణా వాత్సల్యం అనగా కరుణ అన్న మాట తీసుకుంటుంది. తర్వాత శాంతమూర్తియు, తర్వాత లైన్లో శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి అనేటువంటి మాటలో కృప అనే మాట తీసుకుంటాం. శాంతి, కరుణ, కృప. చెప్పండి మూడు మాటలు ఏమేమి? ఈ జాలి మొదటిదేమో జాలి, శాంతి కాదు. మొదటిది ఏంటి? జాలి. ఏ వచనంలో చూసుకున్నాం? జాలి 17వ వచనంలో. జాలి, కరుణ, కృప. జాలి, కరుణ, కృప. జాలి అంటే ఏంటి? కరుణ అంటే ఏంటి? కృప అంటే ఏంటి? జాలి అనంటే ఒక వ్యక్తి యొక్క పరిస్థితిని చూసి మనసులో కలిగేటువంటి ఒక భావోద్వేగం, ఒక ఎమోషన్. జాలి ఏంటి? మనసులో కలిగే ఒక భావోద్వేగం, ఒక ఎమోషన్. కరుణ అంటే ఏంటి? కరుణ అనగా పరిస్థితిని మార్చేది కరుణ. ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిని మార్చేది కరుణ. కృప అంటే స్థానాన్ని మార్చేది కృప. జాలి అంటే ఎమోషన్, భావోద్వేగం, అది మనసులో మాత్రమే మనము ఫీల్ అవుతాం. కరుణ అంటే స్థితిని మార్చేది, కృప అంటే స్థానాన్ని మార్చేది. మనందరికీ మంచి సమరయుడి స్టోరీ తెలుసు కదా? తెలుసా? తెలుసా మంచి సమరయుడి స్టోరీ? మంచి సమరయుడి స్టోరీలో జరిగేది ఏంటి అంటే, ఒక వ్యక్తి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్తున్నప్పుడు మధ్యలో అతన్ని దొంగలు కొట్టి అతని దగ్గర ఉన్నటువంటి సమస్తాన్ని దోచుకొని వెళ్ళిపోతారు. అతను కొన ఊపిరితో ఉంటాడు. యాదవ్ వస్తాడు, వీడు వస్తాడు, అలా చూస్తారు, వెళ్ళిపోతారు. వారిలో మొదటిది జాలి అనేది ఉంది కదా. జాలి కలిగి ఉండొచ్చు, కలిగి ఉండకపోవచ్చు. యాదవ్ వెళ్ళిపోయాడు, లేవుడు వెళ్ళిపోయాడు. తర్వాత వచ్చినటువంటి వ్యక్తి సమరయుడు. సమరయుడికి ఆ వ్యక్తి పరిస్థితిని చూసి గుండెలో జాలి కలిగింది. తర్వాత అతని స్థితి మార్చే కరుణ కలిగింది. అందుకే అతని దగ్గరకు వచ్చి అతని యొక్క గాయాలను కట్టాడు. అతని ఉన్నటువంటి పరిస్థితిని మార్చడానికి అతని రక్తాన్ని కూర్చాడు. స్థితిని మార్చేది కరుణ. అక్కడ మంచి సమరయుడు కరుణను చూపించాడు. తర్వాత అతన్ని తీసుకొని అతని పట్ల ఆయన కృప చూపించాడు. కృప చూపించడం అంటే స్థానాన్ని మార్చాడు. అంటే దారి మధ్యలో దిక్కుతోచక పడినటువంటి ఆ వ్యక్తిని ఆయన అలా తీసుకొని వెళ్ళి ఒక బస చేసేటువంటి ప్రాంతంలో అతన్ని ఏం చేశాడు? సురక్షితంగా ఒక లాడ్జ్లో స్థానాన్ని మార్చాడు. దిక్కుతోచకున్నటువంటి వ్యక్తిని తీసుకొని వెళ్ళి ఒక సంరక్షణలో పెట్టాడు. ఇది కృప, కరుణ, కృప. ఈ కరుణా సంపన్నుడు, ఈ కృపా సంపన్నుడు, ఆ కరుణామయుడు, ఈ కృపామయుడు ఎవరు కాదు? మన ప్రభు అయిన యేసుక్రీస్తే. మనందరి జీవితాల్లో ఎవరి ద్వారానో మోసపోయాం, ఏదో విషయంలో దెబ్బలు తిన్నాం, అపవాది ద్వారా తిప్పుతోచినటువంటి పరిస్థితుల్లో దారి మధ్యలో నా జీవితంలో ఏం జరుగుతుందో అని తెలియక కొట్టుమిట్టాడుతున్నటువంటి దశలో ఉన్నటువంటి నిన్ను నన్ను చూసినటువంటి దేవుడు మొదటగా జాలి కలిగినటువంటి వ్యక్తిగా ఆయనను చూసి ఆ జాలి యొక్క క్రియారూపం కరుణ. నిన్ను నన్ను చూసినటువంటి ఆ కరుణామయుడు ఆ లోకానికి దిగి వచ్చి మన గాయాలను మాన్పడానికి ఆయన ప్రయత్నం చేశాడు. మన జీవితాన్ని మార్చడానికి ఆయన ప్రయత్నం చేశాడు. అపవాది చేతిలో నలిగినటువంటి మన జీవితాన్ని, పాపపు చేతిలో నలిగిపోయినటువంటి చిత్తడిగా చేయబడినటువంటి మన జీవితాన్ని దేవుడు బాగుపరచడానికి ఆయన వచ్చాడు. ఏ దాన్ని వాడి మన యొక్క శరీరాన్ని లేక మన యొక్క ఆత్మను ఆయన శుద్ధీకరించాడు అంటే తన యొక్క రక్తాన్ని వాడి మన పాపాన్ని అందరినీ ఆయన తొలగించాడు. మన పాప రోగాలందరినీ తొలగించాడు. మనందరి స్థితి మార్చడానికి ఆయన మనల్ని తీసుకొని సంఘంలో ప్రవేశించాడు. కలువరిలో ఆయన చేసినటువంటి ఆ త్యాగం, ఆ యాగం, అది కరుణకు గుర్తయితే సంఘంలోకి నిన్ను నన్ను ఆయన తీసుకొచ్చినటువంటి విధానము ఇది ఆయన మహాకృపకు గుర్తు. మన దేవుడు ఎలాంటి వాడు? కరుణా సంపన్నుడు. మన దేవుడు ఎలాంటి వాడు? కృపా సంపన్నుడు. ఒక మాట చదువుతున్న 20 గంటలు
వాళ్ళందరినీ దేవుడు రక్షించబడినటువంటి గుంపులోకి తీసుకొని వచ్చాడు. ఇది ఆయన కరుణ వలననే సాధ్యమైంది. లేకపోతే ఇంకా ఆ వ్యక్తిలాగా దిక్కు తోచని స్థితిలో రక్తపు మడుగులలో ఈ లోకంలో అలాగే ఉండిపోయేవాడు. మన పరిస్థితిని మార్చడానికి ఆయన కరుణ చూపాడు. మన స్థితిగతిని మార్చడానికి ఆయన కరుణ చూపాడు. మన స్థానాన్ని మార్చడానికి ఆయన కృప చూపించి సంఘంలోకి చేర్చాడు. అంతేకాదు, ఆయన చేసినటువంటి ఇంకా మహోపకారం ఏంటి అంటే మనల్ని ఆయన ఒక వ్యక్తి చేతిలో పెట్టాడు. ఎవరి చేతిలో పెట్టాడు చూడండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుతుంది. తర్వాత నేను సర్వ జనుల మీద నా ఆత్మను కుమ్మరిందును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలి వారు కళ్ళు కందురు, మీ ఎవరు దర్శనములు చూతురు అన్నాడు. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 16వ వచనంలో దీని యొక్క ఈ ప్రవచనం యొక్క నెరవేర్పును మనము గమనిస్తాం. ఆయన చేసిన కార్యం ఏంటి అంటే ఆత్మను ఆయన కుమ్మరించాడు. దిక్కు తోచని స్థితిలో ఉన్నటువంటి నీ స్థితిని మార్చి నిన్ను రక్షించి కరుణ చూపి నీ స్థానాన్ని మార్చి సంఘంలో నిన్ను పెట్టిన తర్వాత నిన్ను నన్ను కాపాడుకోవడానికి సంరక్షించడానికి ఆ సమరయుడు ఏ రకంగా 2 దేనారాలు ఇచ్చి ఈయన బాగా చూసుకొని చెప్పినట్టు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మన నిమిత్తమై ప్రాణం పెట్టి తిరిగి లేచి ఆయన ఆరోహణమైన తర్వాత మనందరి నిమిత్తమై ఆయన పంపించినటువంటి ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు. ఏ భేదము లేకుండా అందరికీ ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వడానికి ఆయన తీర్మానం చేస్తున్నాడు. ఇందులో ఆయన యొక్క మహాప్రేమ ఉన్నది. ఎంతవరకు పరిశుద్ధాత్ముడు మనల్ని కాపాడుతాడు, సంఘాన్ని కాపాడుతాడు అంటే 2వ రాకడలో ప్రభువైన యేసుక్రీస్తు వచ్చేంత వరకు కూడా సంఘంలో ఉన్నటువంటి మనల్ని కాపాడేటువంటి బాధ్యత పరిశుద్ధాత్మను తీసుకున్నాడు. ఆయన వచ్చేంత పర్యంతము పరిశుద్ధాత్మ ద్వారా సంఘము నడిపింపబడుతుంది. తర్వాత తండ్రి కుమార పరిశుద్ధాత్మలో సంఘమంతా లీనంగా. ఇందులో దేవుని యొక్క మహాప్రేమ మనందరికీ కనబడుతుంది. సరే, మొదటిది మహాసైన్య నాయకుడు, 2వది మహాప్రేమికుడు. 3వ చూద్దాం చూడండి. 2వ గ్రంథం 2వ అధ్యాయము 18వ వచనం. త్వరగా ముగిస్తాను నేను. 2వ అధ్యాయము 18వ వచనం చదువుతుంది. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకోలేను. మరియు యెహోవా తన జనులకు ఉత్తరించి చెప్పినదేమనగా, ఇకను అన్య జనులను మిమ్మల్ని అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందునట్టుగా నేను ధాన్యమును క్రొత్త ద్రాక్షారసమును తైలమును మీకు పంపించదను అన్నాడు. మీరు రక్షింపబడిన తర్వాత ఒకవేళ మీ మనసును మార్చుకొని నా తట్టు తిరిగితే మీకు జరగబోయేటువంటి కార్యం ఏమంటున్నాడు? మీరు తృప్తి నొందునట్టుగా, మీరు సాటిస్ఫాక్షన్ పొందేటట్టుగా నేనేమిస్తా? నేను ధాన్యాన్ని ఇస్తాను అని. అంటే కరువు లేకుండా చేస్తాను మీకు. ఇంకేమిస్తారు? కొత్త ద్రాక్షారసం. ఇంతకుముందు మీరు తాగి పడిపోయారు, అట్లాంటిది కాదు. కొత్త ద్రాక్షారసాన్ని మీకు ఇస్తాను, మిమ్మల్ని బాగా చూసుకుంటాను నేను అని చెప్పి వారందరికీ దేవుడిస్తున్నటువంటి అభయాన్ని మనం గమనిస్తే 25వ వచనం కూడా తర్వాత చదువుకుంది. దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే దేవుని యొక్క మరొక లక్షణం మహాపోషకుడైనటువంటి దేవుడు. మొదటిది మహాసైన్య నాయకుడు, 2వది మహాప్రేమికుడు, 3వది మహాపోషకుడైనటువంటి వాడు. మంచి సమరయుడు ఆ దారిలో పడిపోయినటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి ఆ పుట్టకుల వారి దగ్గర వచ్చి ఈయన బాగా చూసుకొని ఆయన వెళ్ళిపోలేదు. ఆయన బాగా చూసుకోవడానికి ఆయన 2 దేనారములు కూడా ఇచ్చాడు. అనగా ఆయనకు బాగా అయ్యేంత వరకు వీటిని వాడుకో, తర్వాత ఇంకా ఏమైనా అవసరమైతే కూడా నువ్వు పెట్టుకో, తర్వాత నేను వచ్చి మొత్తం పే చేసేస్తాను. పోషణకు కావలసిన ప్రతి దాన్ని ఆయన చూసుకుంటాడు. మన జీవితాల్లో మనకు ఏవేవైతే అక్కడలు ఉన్నాయో ప్రతి అక్కడను ఆయన ఆయా సందర్భానికి అవసరమైన ప్రతిసారి కూడా ఆయన మనకు తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. రక్షణ పొందిన మనం, సంఘంలోకి వచ్చినటువంటి మనము పోషింపబడడానికి, మనకు తృప్తిగా ఉండడానికి, ఆత్మీయంగా తృప్తిగా ఉండడానికి తండ్రి అయిన దేవుడు మనకు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి గ్రంథము ఈ బైబిల్ గ్రంథం. మనం పోషింపబడాలి శారీరకంగా అని అంటే, అలా పోషింపబడితే మన శరీరం ఏ రకంగా ఆరోగ్యంగా దిట్టంగా ఉంటుందో, వాక్యాన్ని బాగా చదివి వాక్యాన్ని బాగా నేర్చుకుంటే మనము కూడా ఆత్మీయంగా దిట్టంగా ఉండగలుగుతాం. ఎందుకు చాలా మంది పడిపోతూ ఉన్నాం? ఎందుకు చాలా మంది దేవుడిని సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాం? కారణం ఏంటి అంటే వాక్యం అని మనము ఆహారంగా తీసుకోవడం లేదు, వాక్యాన్ని మనం సరిగా అర్థం చేసుకోవడం లేదు. వాక్యాన్ని అర్థం
చేసుకోవడానికి ప్రయత్నం కూడా మనం చేయడం లేదు. ఆదివారం బైబిల్ తెరిస్తే మళ్ళీ ఆదివారమే బైబిల్ తెరవడానికి మనకు సమయం దొరుకుతుంది, కానీ మధ్యలో బైబిల్ పట్టించుకోవడం. అయితే దేవుడు నీవు పోషింపబడడానికి కావలసినటువంటి ప్రతి దాన్ని ఈ బైబిల్ గ్రంథంలో ఉంచాడు. నీవు బైబిల్ గ్రంథాన్ని తెలిస్తే చాలు, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో నీకు ప్రతి దాన్ని అర్థం చేసుకోగలిగినటువంటి తెలివినిచ్చి నిన్ను నన్ను నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన మహాపోషకుడు. నన్ను ఆత్మీయంగా బాగా పోషించి నా ఆత్మీయ జీవితాన్ని దిట్టంగా చేయగలిగినటువంటి సమర్థుడు మన దేవుడు. సరే, చివరి మాట చదువుకొని ముగించుకుందాం. 3వ అధ్యాయం 12వ వచనం. చివరి మాట చదువుకొని ముగించుకుందాం. నలుదిక్కుల ఉన్న అన్యజనులకు తీర్పు తీర్చుటకై నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడనగుదును. అన్యజనులు లేచి అతడికి రావాలని 14వ వచనం. తీర్పు తీర్చు లోయలో రావలసిన యెహోవా దినం వచ్చేయని తీర్పుకై జనులు గుంపులుగా కూడి ఉన్నారు. 4వది మహాన్యాయాధిపతి అయిన దేవుడు. ఒకనొక కాలం రాబోతుంది. రక్షింపబడ్డావా? సరే సరే. వాక్యం చేత పోషింపబడుతున్నావా? సరే సరే. సంఘంలో నిన్ను నీవు ఎదిగించుకోవడానికి పరిశుద్ధాత్మ సహాయం ద్వారా నువ్వు అడుగులు వేస్తున్నావా? సరే సరే. లేదంటే ఒక దినం రాబోతుంది, మహాన్యాయాధిపతిగా దేవుడు సింహాసనాసీనుడు కాబోతున్నాడు. ఆ దినాన అన్యజనులకు తీర్పు ఉంటుంది. ఆ తీర్పులోకి నీవు వెళ్తే, నేను వెళ్తే మనమందరం కూడా రెండవ మరణానికి పాత్రలు అవుతాం, అగ్నిగుండానికి పాత్రలం అవుతాం. మరి అట్టి పరిస్థితి మనకున్నదా? ప్రకటన గ్రంథంలోని తర్వాత చదువు 20వ అధ్యాయం 11 నుంచి 15 వరకు చదివితే 20వ అధ్యాయం 11, 15 వరకు అక్కడ రాయబడినటువంటి విషయాలన్నీ భవిష్యత్తులో నెరవేరబోతున్నాయి. దేవుడు మహాన్యాయాధిపతిగా కూర్చోబోతున్నాడు. ఆ దినాన మన క్రియల చిట్టా దేవుడు ఇవ్వబోతున్నాడు. మన బిహేవియర్ని దేవుడు అనాలిసిస్ చేయబోతున్నాడు. మనం ఈ భూమి మీద నిర్లక్ష్యంగా ఉన్న ప్రతి దాని విషయమై దేవునికి లెక్క అప్పచెప్పవలసి ఉంటుంది. రక్షింపబడ్డావా? సరే సరే. సంఘంలో ఉన్నావా? సరే సరే. దేవుని వాక్యం ప్రకారం నడుచుకుంటున్నావా? సరే సరే. పరిశుద్ధాత్ముని చేత నడిపింపబడుతున్నావా? సరే సరే. లేదా నీకు నాకు తీర్పు ఉన్నదని మర్చిపోకూడదు. అయితే ఆ తీర్పు ద్వారా అనేకులు అగ్నిగుండంలోకి వెళ్ళబోతూ ఉన్నారు. మనము కనుక ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ వెళ్ళగలిగితే ఆ దేవుడు నిన్ను నన్ను ఆ శిక్షలోకి తీసుకుని రాకుండా నీ కోసం నా కోసం ఎన్నో యుగాల నుండి వేచి చూస్తున్నటువంటి పరలోక రాజ్యానికి మనందరినీ తీసుకోవడానికి దేవుడు సిద్ధపడుతున్నాడు. మరి అటు గొప్ప కృపను మనం తలుచుకున్నాం. అటు గొప్ప కరుణను మనము ఆలోచన చేద్దాం. ఆయన చేసిన ప్రతి దాన్ని బట్టి మన హృదయాలను ఆయన సన్నిధిలో సమర్పించి కుమ్మరించి ఆయన ఆరాధన చేద్దాం. మొదటిది, ఆయన మహాసైన్య నాయకుడుగా ఉన్నాడు. రెండవది, మహాప్రేమికుడుగా ఉన్నాడు. మూడవది, మహాపోషకుడుగా ఉన్నాడు. నాలుగవది, మహా న్యాయాధిపతిగా ఉన్నాడు. తలవంచండి, కలుసుకొని ఆరాధనలో Hello, Shalom,